డ్రగ్స్. ప్రపంచంలో దాదాపు 2.5 కోట్ల మంది దీనికి బానిసలు. అందులో 90వ వంతు యువత. ఒక దేశ అభివృద్ధిని ఆ దేశ జనాభాలో యువత శాతంతో కొలుస్తారు. కానీ అదే యువత డ్రగ్స్కి బానిసై వారి జీవితాలకి ఆ దేశ అభివృద్ధికి శాపంగా మారుతున్నారు. అలాంటి ఒక డ్రగ్స్ వ్యాపారి తన తప్పులు తెలుసుకొని మంచివాడిగా మారడానికి ప్రయత్నించే తరుణంలో ఏం జరిగిందంటే, హలో, న్యూస్ చూసావా? చూసా. అదే భయమేస్తుంది. నువ్వేం భయపడకు. అంతా మనం అనుకున్నట్టే వదిలేసి నార్మల్ లైఫ్ వెళ్ళిపోతాం. డిఎస్పి సంగతి ఏంటి? గుడ్ లక్. హలో, ఏడున్నారా? ఇక్కడేమో రోజుకు తింటానే స్పాట్. అదే బాబాయ్ హౌస్ పక్కన. అవును బావా, నా మొబైల్ చూసావా? ఇంకెవరి దగ్గర ఉంటుందిరా? ఎప్పుడు పక్కనోడు మొబైల్ అయినారా? ఏ ఫోన్ ఇరా మళ్ళీ సా గొప్పలు ఫోన్ ఇవ్వరా? ఒక మెసేజ్ పెట్టుకుని సారా? ఏందిరా మీరు? ఫోన్ ఇవ్వరా? మా అండర్వేర్ తప్ప అన్నీ వాడుతున్నావు కదరా. ఈ అండర్వేరా? హాట్స్పాట్ ఆన్ చేయి. చల్లరా పోతా. చేస్తా పో. ఆన్ చేయి ముందు. పిలిచారా? అది వాని వాట్సాప్ లింక్ టోన్ లేరా? ఏమయ్యా, ఇంట్లో చెప్పవచ్చావా? ఏమైందిరా? ఎందుకు ఎవరితో ఏం మాట్లాడలేదు? ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వదిలే. ఆడికి పోతావు ఇట్రా, ఆడ కింద పడతావు. నాకు కూడా చెప్పుకోలేంత ప్రాబ్లమ్స్ రా నీకు. మన ఫ్రెండ్ సునీల్ ఉన్నాడు కదా, ఉన్నాడు. వాడి బిజినెస్ కోసం 15 lakhs ఇచ్చా కదా, వాడి జంప్ ఇప్పుడు. వాళ్ళ ఇంట్లో అడగచ్చు కదా, వాళ్ళని అడగచ్చు కదా. వాళ్ళ బాబు చెప్తున్నాను నన్ను అడిగిచ్చావా అని. ఆడిపోతావు ఇట్రా. అయినా లైట్గా సర్దుకుంటే లేరా అన్ని? అయినా 15 lakhs మీకు లెక్కనా? రిచ్కిస్ కదా మీరు. రిచ్చా పొచ్చా ఈ విషయం మా అన్నకు తెలిస్తే తోలు తీస్తాడు. ఏం కదలే, అన్ని లైట్గా సర్దుకుంటాయిలే. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను చేస్తా, బాధపడదు ఎట్లా. మీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పిన పని చేయాలి. అయినా వాడు నీ దగ్గర ఉన్నాడని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఇవ్వలేను కానీ ముక్కలు ముక్కలుగా చేసి పార్సల్ చేస్తాను. వద్దు, అంత పని చేద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు నీకు మెసేజ్ వస్తుంది, దాంట్లో ఉండేది చేస్తే ఫ్రెండ్ని చూడగలవు. ఇప్పటి నుంచి నో క్వశ్చన్స్. ఫోన్ లేకుండా ఎల్లో కలర్ చొక్కా వేసుకొని గాంధీనగర్ ఏరియాలో ఉన్న పార్కుకి రా. పార్క్లోని ఖాళీగా ఉన్న బెంచ్ మీద కూర్చో. నీ చొక్కా యొక్క మొదటి బటన్ విప్పి కాలర్ పైకి మడు.
అంతా గుర్తుంది కదా? హే ఆగు. నీకు అందిన బ్యాగ్ తీసుకొని పేపర్లో ఉన్న అడ్రస్కి వెళ్ళి డెలివర్ చేయి. ఏ మా తమ్ముడు. చల్ నికాల్. నో క్వశ్చన్. హలో బాస్, చెప్పండి. ఈ అడ్రస్కి దారి ఇటేనా? కరెక్టే. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి. ఫస్ట్ లెఫ్ట్లో అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. టేక్ కేర్. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. బ్యాగ్లోనా? కష్టాజీతం ఉంది. 1 ఇయర్కి దొరికావా? ఓ సంవత్సరం కష్టపడితే దొరికాడు. ఇంకా నుంచి ఈ నగరంలో డ్రగ్స్ అనే మాట ఉండదు. మాకు తెలియదు, అనానమస్గా ఒక కాల్ వచ్చింది, అతనే డ్రగ్ డీలర్ అని. అతని మీద 15 lakhs వాడింది. ఎవరైతే ముందు వస్తే వాళ్ళకి. I'll make him an offer. He can't refuse. గుడ్ లక్.
అయినా అలా ఎలా మేనేజ్ చేస్తారా? దేని గురించిరా? దేని గురించి ఏంట్రా? ఓ, వాడు పని అని చెప్పినప్పుడే పన్నాగం అర్థమైంది. అందుకే సేఫ్ సైడ్గా ఫోన్ క్యారీ. పార్క్లో ఆ రింగ్ టోన్ వినగానే వాడని అర్థమైంది. నేను ఎప్పుడైతే కిడ్నాప్ అయ్యానో వాడి ఈ పని అంతా ఎందుకు చేపిస్తున్నా నాకు అర్థమైంది. నేను ముందుగానే కాల్ చేసి అలా అలా చేయమని చెప్పాను. సేమ్ డిఎస్పీకి కాల్ చేసి డ్రగ్ డీలర్ వాడి బండి నెంబర్ ఇచ్చాను. ఒకానొక నా రైలు ప్రయాణంలో జీవితం అనే పుస్తకంలోని చివరి పేజీలు చదువుతున్న ఒక వృద్ధ మిత్రుడు నాతో ఇలా అన్నాడు. 10 మందికి మంచి చేయాలని నడుము మిగించినప్పుడు పరులు మన వైపు విసిరే రాళ్ళు కూడా మన మార్గంలో పూల్లా మారుతాయని. ఎలాగైతే మన కథలో తనకు తన వల్ల డ్రగ్స్కి బానిసవుతున్న వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ పని మానేయాలనుకున్నప్పుడు తన స్నేహితుడు తనపై తలపెట్టిన మోసం తనకు అవకాశంగా మారి సహాయపడింది. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.